హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. మిల్ మేకర్తో కట్లెట్. ఈ మిల్ మేకర్ కట్లెట్ చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంకి చాలా బాగుంటుంది. ఇలా మిల్ మేకర్తో చేసుకోవడం వల్ల మిల్ మేకర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మనం కట్లెట్లా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఇలా స్నాక్స్ లాగా చేసి పెడితే కనుక క్రిస్పీగా టేస్టీగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ కట్లెట్ మనకు పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం వేడి నీళ్ళని తీసుకోవాలి. 1 లీటర్ వరకు వేడి నీళ్ళు తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు ఇలా మిల్ మేకర్ని వేసుకోవాలి. చిన్నవైనా పర్వాలేదు, పెద్దవైనా కూడా పర్వాలేదు. నేనైతే చిన్న మిల్ మేకర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఇలా వాటర్లో వేసుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు ఇవి సాఫ్ట్ అవుతాయి. ఈ నీళ్ళు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి గట్టిగా పిండుకుని తీసుకోవాలి. ఇలా వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ మిల్ మేకర్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని మనం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే కట్లెట్లోకి బాగుంటుంది. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి సరిపడినన్ని తీసుకుని మనం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక 3 లేదా 4 పల్స్ ఇచ్చుకుంటే మనకు ఇలా కోర్సుగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత మిగతా మీ మిల్ మేకర్ని కూడా సేమ్ వాటర్ వేసుకుని ఇలాగే గ్రైండ్ చేసుకుంటే మనకు మిల్ మేకర్ కట్లెట్కి మిల్ మేకర్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత ఇందులోకి పచ్చి బఠానీని ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోకి క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ మనకి ఇష్టం, మనకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. అలాగే మెయిన్గా ఉడికించిన బంగాళదుంపను అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించి ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే కనుక బియ్యం పిండినైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ ఏమీ పోయకుండా ఈ మిశ్రమం అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళాదుంపలు ఉడికించి తీసుకున్నాం, అలాగే మిల్ మేకర్లను కూడా గ్రైండ్ చేసుకుని తీసుకున్నాం కాబట్టి వాటర్ కంటెంట్ ఉంటుంది. మ్యాక్సిమం వాటర్ అస్సలు అవసరం ఉండదు. మరీ పల్చగా అనిపిస్తే కనుక ఇంకొక 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదండి, బైండింగ్ ఎంత సాఫ్ట్గా ఉందో మనకి ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్ క్రిస్పీగా క్రంచీగా రావడం కోసం నేనైతే ఒక 1/2 కప్పు వరకు సేమియాని తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా అయితే క్రంచీగా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇలా చేసుకోలేని వాళ్ళు బ్రెడ్ క్రమ్స్ ఉన్నా పర్వాలేదు, లేదంటే కార్న్ఫ్లేక్స్ని కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 3 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటే గడ్డలు ఏమీ లేకుండా స్మూత్గా ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా స్మూత్గా ఈ కార్న్ఫ్లోర్ మిక్సర్ని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఈ సేమియా ప్లేస్లో మనం కార్న్ఫ్లెక్స్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ గమ్స్ని అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా చిన్న ముద్దల్లాగా ఈ సోయా మిశ్రమం తీసుకుని బాల్ లాగా చేసుకుని తర్వాత అరచేతిలోకి పెట్టుకుని కట్లెట్ లాగా ఒత్తుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ పగుళ్ళు ఏమీ లేకుండా. ఒకవేళ పగుళ్ళు ఉన్నాయి అనుకుంటే కనుక చేతితో ఇలా సరి చేసుకుంటూ ముందుగా కార్న్ఫ్లోర్ మిశ్రమంలోకి ఈ కట్లెట్ని డిప్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా కోతి పెట్టించిన తర్వాత మనం సేమియా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దానిని కూడా కోట్ చేసుకోవాలి. ఈవెన్గా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఈ సేమియా పౌడర్ని అంతా కూడా బాగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని కట్లెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకుని హీట్ అవుతున్న ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఉన్న మూకుడైతే కనుక మనకు
ఆయిల్ తక్కువ పడుతుంది, అలాగే ఫ్రై అవ్వడానికి కూడా బాగుంటుంది. ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని కట్లెట్స్ని కూడా వేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల మనకు ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు మిగతా ఈ కట్లెట్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసేసుకుని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంది మిల్ మేకర్ కట్లెట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేడివేడిగా టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేడివేడిగా క్రిస్పీగా మనం అప్పటికప్పుడు చేసి సర్వ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా ఫ్రై చేసుకున్న మిర్చి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయో. ఇప్పుడు దీనిని టమాటా కెచప్లో డిప్ చేసుకుని తింటే కనుక సూపర్ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో కట్లెట్స్ని మనమే ఇంట్లో ఈజీగా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.